నగర గీతాన్ని ఎందుకు రాయాల్సి వచ్చి అవసరం వచ్చి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నగర గీతం? ఎందుకు రాశాడు ఆయన? చెప్పాలి. సరే నువ్వే లేసేపు క్లియర్ చెప్పాలి. అదే క్వశ్చన్ అడుగుతాడు ముందు. నగర గీతం యొక్క ఆవశ్యకత ఏమిటి? రాసుకోండి. ఆవశ్యకత రాసుకోండి తెలుగులో. నగర గీతం యొక్క ఆవశ్యకత రైట్. ఆవశ్యకత ఏంటో చెప్పు. నువ్వు చెబుతానంటే రాసుకుంటూ ఉంటారు. ఎవరో చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. ఆవశ్యకత ఏంటి? నగర గీత యొక్క చెప్పండి ఎవరో ఒకళ్ళు. నగర గీత యొక్క ఆవశ్యకత. నువ్వు కూడా చెప్పు, అందరికి కనపడాలి. గెటప్ గెటప్ అదర్వైజ్ ఐ విల్ టెల్ యు టు గెటప్. నగరం అంటే అరిశెట్టి ప్రభాకర్ గారికి ఒక విముఖత ధోరణ. ఒక విముఖత పెద్దగా చెప్పు. విముఖత ధోరణి. నగరంలోని మూలాలను ఒక కవి హృదయం ఎట్లా దర్శించుకుంటుందో నగర గీతం పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. నగర గీతం ద్వారా నగరంలో ఉన్న అన్ని రకాల సమస్యల్ని ఆయన ఎత్తి చూపించాడు. బహు చక్కగా ఎత్తి చూపించాడు. రైట్ డౌన్. బహు చక్కగా ఎత్తి చూపించాడు. రైట్ డౌన్ రాయాలి. రైట్ డౌన్ తెలుగు. బహు చక్కగా ఎత్తి చూపించాడు. నగరంలో రావడాన్ని ఎందుకు పద్మవ్యూహం అన్నాడు. రైట్. ఎందుకు క్వశ్చన్ రాసుకోండి. నగరంలో రావడాన్ని ఎందుకు పద్మవ్యూహం అన్నాడు. నగరాన్ని పద్మవ్యూహంతో ఎందుకు పోల్చాడు? పద్మవ్యూహంలోకి వెళ్ళిన అజ్ఞానుడు తిరిగి రాలేదు. అలాగే ఇక్కడ నగరంలోకి వెళ్ళే వాళ్ళు తిరిగి రారు. ఎందుకు తిరిగి రారు? నగరంలో విలాసమైన జీవితం ఉంటుంది, మంచి మంచి స్కూల్స్ ఉంటాయి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటే వారి జీవనం సాఫీగా జరిగిపోద్ది. అదే పల్లెటూరులో అనుకో ఎక్కడ ఉంటే అక్కడే పైసలు రావు, వాళ్ళకు సరైన పన్నులు దొరకవు. నగరానికి వచ్చిన వాళ్ళు సబ్బందో పడతారు. నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. అందువల్ల నగరం అనేది పద్మవ్యూహం లాంటిది. వచ్చిన వాళ్ళు తిరిగిపోరు. వచ్చిన వారు ఎవరైనా సరే నగరం నుండి బయటికి వెళ్ళిపోరు. బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఉత్సాహం చూపించరు. ఎందుకు? వారు పిల్లలకు కావాల్సిన స్కూల్స్ ఉంటాయి, మంచి మంచి విలాసమైన జీవితం ఉంటుంది, మంచిగా ప్లేసెస్ ఉంటాయి, మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇద్దరు పని చేసుకుంటే మంచిగా సంపాదన ఉంటుంది. పల్లెటూరు లేక పని లేక జీవనాధారం లేక అందరూ పల్లెల నుండి నగరానికి వస్తున్నారు. వచ్చిన వారు పద్మవ్యూహంలాగా ఈ లోపల ఇరుక్కుపోతారు. కానీ ఎన్ని బాధలు పడ్డా కూడా నగరంలో ఉండడానికి ఇష్టపడతారు, కానీ పల్లెటూరుకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకని? నగరంలో ఇంకొకటి కూడా ఉంది. నగరంలోకి వచ్చిన వాళ్ళు తగాదాలు ఉండవు, ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. నెక్స్ట్ నగరంలో మెర్క్యూరీ నవ్వులు పాదరసం నాటకలు అంటే ఏమిటి? ఎవరు చెబుతారు? మెర్క్యూరీ నవ్వులు పాదరస నడకలు. మెర్క్యూరీ నవ్వులు పాదరస నడకలు అని ఎవరు చెబుతారు? నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు. అదే వచ్చేసింది. చెప్పు. మెర్క్యూరీ నవ్వు చెప్పు. అదే వచ్చేసింది తెలుగు. మెర్క్యూరీ నవ్వులు. మెర్క్యూరీ అంటే పాదరసం నవ్వులు. మెర్క్యూరీ అంటే పాదరసం నవ్వులు. చెప్పండి. అందరూ నకిలీగా ఉంటారు. ఫేక్ అంటే చెప్పు. సమస్యల గురించి ఒకరు ఆలోచించారు, ఎవరికి వారే ఉండాలి. బయటకు మాత్రం అందరూ ఫేక్ గా తెచ్చిపెట్టుకున్న నవ్వులతో వారి ప్రవర్తన ఉంటుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వులతో వాడి ప్రవర్తన ఉంటుంది. అట్లాగే షార్ప్గా ఎట్టుంటుంది, పాదరసం షార్ప్గా వెళ్ళిపోతుంది. అట్లాగే ఎక్కువ మంది టక వేసుకొని డ్రెస్ వేసుకొని పైన కింద మేకప్ వేసుకొని
పెదాలు లిప్స్టిక్ రాసుకొని ఆ నవ్వు ఎర్రగా కనపడేట్టు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అదేది పల్లెటూరులో ఆ పద్ధతి మనకు కనపడదు. పల్లెటూరులో ఆ పద్ధతి మనకి కనిపించదు. అదే ఏంటి పాదరసం, మెర్క్యూరీ నవ్వులు, పాదరసము నడకలు. అదే పాదరసం ఎట్లా నడిచింది స్మూత్గా షార్ప్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మెటాలిక్ లిక్విడ్. అది లిక్విడ్లో మెటల్ దొక్కటే పాదరసం. ఏంటది హెచ్జి. నెక్స్ట్ నగరజీవి. నువ్వు చెప్పు. నగరజీవి విజ్ఞానం నువ్వు చెప్పు. నగరజీవి ఏకాకి ఎందుకు? అరే డోంట్ టాక్. నగరజీవి రాసుకోండి, నోట్ చేసుకో, నోట్ పాయింట్స్ రాసుకోండి. నగరజీవి ఎందుకు? రైట్ రే ఎప్పుడు రైట్. నగరజీవి ఏకాకి ఎందుకు రాసుకోండి. అవి రాసుకోండి చాలు. రాసుకోండి, రోజుకో లెసన్ అయిపోతాయి. నగరజీవి ఎవరి గురించి పట్టించుకోరు, అతని వృత్తిలో అతనే ఉంటాడు, ఎప్పుడు ఒక పక్క వారి గురించి ఆలోచించాడు. సరే ఇంకా పల్లెటూరులో ఉండే ఐక్యత కూడా ఆత్మీయత, ఐక్యత, పండగలకి అందరూ కలిసి చేసుకునేట్టుగా పల్లెటూరులో వాతావరణం ఉంటుంది. రైటో మాట్లాడి కొడతా. పల్లెటూరులో అందరూ కలిసిమెలిసిగా ఏది ఏ పండగలు కానీ పబ్బాలకు కానీ అందరూ కలిసిమెలిసిగా నృత్యాలు చేస్తూ కలిసి కూర్చొని వంటలు వండుకుంటూ చక్కగా జీవనాన్ని సాగిస్తారు. ఇక్కడ ఒక ఆత్మీయత ఉండదు. ఇక్కడంతా ఏంటి, ఒక అపార్ట్మెంట్లో ఉండాలనుకో, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళ్తున్నారో తెలియదు. ఒకసారి ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి ఏడకు తెలియదు, వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. ఒక వృక్షం మీద కనుక పక్షులు ఎట్లా వస్తాయో అట్లాగే మా నగరానికి వస్తారు. కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి గురించి తెలియదు. అర్థమైందా? అదే అందుకని నగరంలోని జీవి ఏకాకి. నగరంలోని జీవి ఏకాకి. నెక్స్ట్ ఏవేవి రాశాడు నువ్వు చెప్పు. అలిశెట్టి ప్రభాకరు రచనలు ఏంటి? స్టాండప్ రైట్ రాసుకోండి రచనలు. రైట్ నీకే చెప్పేసి పడతాయక నువ్వు అది పొద్దున పడింది రాసుకోండి. ఏమేమి రాశారు చెప్పండి. సిటీ లైఫ్, రక్తరేఖలు, సంక్షోభ గీతం, ఎన్నికల ఎండమామి. సరే నెక్స్ట్ పల్లెటూరు తల్లి ఒడి లాంటిది. పల్లెటూరు తల్లి ఒడి లాంటిదని ఎవరన్నారు? అలిశెట్టి ప్రభాకర్ అన్నాడు. చెప్పు ఎందుకని అన్నాడు? పల్లెటూరు తల్లి ఒడి లాంటిది, తల్లి లాంటిది. లేకపోతే పల్లెటూరు తల్లి లాంటిది రాసుకోండి. తల్లి యొక్క రైట్. తల్లి యొక్క మనసులో కానీ తల్లి యొక్క మనసులో ఏ కల్మషం ఉండదు. ఏ కల్మషం ఉండదు. కుటుంబంలోని అందరి ఆకలిని తన ఆకలిగా అనుకుంటూ రాసుకో. తన ఆకలిగా చూసుకుంటూ అందరికి సమానంగా ఆహారాన్ని పంచగలుగుతుంది. ఆ పల్లెటూరులో ఆప్యాయత, అనురాగాలు ఎలా ఉంటాయో అలాగే తల్లి దగ్గర ఆప్యాయత, అనురాగాలు ఎలాగ ఉంటాయో పల్లెటూరులో కూడా ఆప్యాయత, ఆత్మీయత, అనురాగాలు కుటుంబ సభ్యుల మధ్య కలకలలాడుతూ ఉంటాయి. అదే పట్టణంలో ఒక పేటలోని ప్రజలకు ఇంకో పేటలోని వ్యక్తులు తెలియదు. ఒకే బజార్లో ఉన్నా కూడా ఒక ఇంటికి ఇంకో ఇంటికి సంబంధం ఉండదు. అందుకనే పల్లెటూరు తల్లి వంటిది. అందుకనే తల్లి పల్లెటూరు వంటిది. సరే అంచార ప్రాసాలంకారం ఒకటి ఇచ్చాడు. చెప్పండి. అంచార ప్రాసాలంకారం ఏమి ఇచ్చాడు చెప్పండి. అంచార అలంకారం ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒకటి అంచార ప్రాసాలంకారం ఇచ్చాడు చెప్పండి.
నగర మోగిందా, నయాగర ఉరికింద. ఏముంది అక్కడ? ఉరికిందా అంటే పరిగెత్తిందా. అర్థమైనా? నయాగర నగార అంటే డ్రమ్ము. అర్థమైందా? నగార మోగిందా. రైట్, నగార రైట్ రాసుకోండి. అదే నగార మోగిందా, నయాగర ఉరికిందా. రైట్. దుమ్మి కింద అంటే గంతులేసిందా అని. నయాగర అంటే డ్రమ్ము, పెద్ద పెద్ద సౌండ్తో మోగుతూ ఉంటాయి అరణ్యం. నగరంలో 4 కోళ్ల మధ్య, 4 కోళ్ల దగ్గర ఏ విధమైన శబ్దాలు వస్తాయి? ఆ శబ్దాలు దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడు చెప్పాలి. నయాగరా ఫాల్స్. అవి అమెరికాలో. అది నయాగరా. దుమ్మి కింద అంటే జలపాతం ఎగురుతూ ఉంటుంది. రాసుకున్నారే. నయాగరా నగర మోగిందా, అంచార ప్రాసాలంకారం. నగర అంచార ప్రాసం మర్చిపో. మోగిందా, దుమ్మి కింద, ఇందా అదే అంచార ప్రాసాల. రే రైట్. ఏదో రాయటం కాదు రే, నేను చెప్పింది రాయ్. నగారా మోగిందా. ఏదో రాత చూస్తా, చెక్ చేస్తా. నగారా మోగిందా. రైట్. నగారా మోగిందా. నగార అంటే డ్రమ్ మోగటం. మోగిందా, నయాగరా దుమ్మి కింద. మోగిందలో ఇందా ఉంది, దుమ్మి కిందలో కూడా ఇందా ఉంది. అది అంచాన ప్రాసాలం కాదు. రైట్. ఇందా అనేది మ్రోగిందా. ఇంగ్లీష్ పోయిమ్స్లో ఏంటది? ఎండ్రైమ్ అంటారు. ఎండ్రైమ్ అంటారు. ఆల్టర్నేట్ ఏబి లేకపోతే బీసీ అట్లా అవుతా ఉంటుంది. మోగిందా. బొమ్మను చేసి, ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకోండి. బొమ్మను చేసి ప్రాణం పోసి. చేసి పోసి. రైట్. ఎగ్జాంపుల్ బొమ్మను చేసి ప్రాణం పోసి. చేసి అనేది అంచాన ప్రాసాలంకారం. రైట్. అంచాన ప్రాసాలంకారం. బొమ్మను చేసి ప్రాణం పోసి. చేసి పోసి. సిసి. రైట్. అంచాన ప్రాసాలంకారం. అది అదేంటది? అంచాన ప్రాసాలం. పట్నంలో చదువుల గురించి రాస్తూ చదువుల పొప్పడి అని రాశాడు. పిప్పడి. పిప్పడిని ఎందుకు రాశాడు? ఎందుకన్నాడు? లోపలే చెప్తా ఉంటా నేను. మీరు ఎందుకన్నాడు చెప్పండి. చదువులు పిప్పడి అంటే ఆ నోటి నుంచి ఎప్పుడు ఏదైనా సరే ఎప్పుడు చదువుల గురించే మాట్లాడుతూ పట్టణంలో ఉద్యోగాల గురించి ఎక్కువ చదువుల గురించే మాట్లాడు. కాబట్టి చదువుల పిప్పడి. రైట్. పిప్పడి ఎక్కడ ఉంటుంది? పిప్పడి ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్ మధ్యలో ఉంటుంది పిప్పడి. రైట్. పిప్పడి అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు పిప్పడిని? ఇంగ్లీష్లో ఏమంటారు పిప్పడిని? నెక్టార్ అంటే తీయగా ఉండేది, అమృతం. పౌడర్ ఏంట్రా? పిప్పడిని ఏమంటారు? పోలింగ్ పౌడర్ అంటారు. రాసుకో. పోలింగ్ పౌడర్. POLL. పాలిన POLLEN. పోలింగ్ పౌడర్ రాసుకోండి. బయాలజీలో మాత్రం ద స్ప్రెడింగ్ ఆఫ్ పోలింగ్ పౌడర్ బిట్వీన్ ఎగ్ పప్పాయ. పప్పాయ దగ్గర క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ త్రికసంధి ఎవరు చెబుతారు? త్రికసంధి గురించి నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. త్రికసంధి గురించి ఎవరు చెబుతారు? చెప్పండి. షణ్ముఖి చెప్పు. లేచి చెప్పు. ఏం చెప్పు? త్రికసంధి. డోంట్ టాక్. త్రికాలు ఏంటి? అది ముందు త్రికాలు చెప్పాలి. రెండో ఏలో రెండో రిజల్ట్ రాసుకోండి.
త్రికసంధి బుక్లో ఉంది. ఆ ఈ ఏ మూడింటి త్రికాలు అంటారు. త్రికాలు చెప్పు. అచ్చులు పరమైనప్పుడు ఏ సంధి బహుళంగా వచ్చింది, అశ్వం బహుళంగా వచ్చింది. చెప్పు ఒక ఉదాహరణ. చూడనే ఇచ్చోట ఈ ప్లస్ చోటు, రైట్. ఈ ప్లస్ చోటు అక్కడ ఏమైంది? అశ్వం బహుళంగా వచ్చింది, చో కింద చో వచ్చింది, అందువల్ల బహుళంగా వచ్చింది కాబట్టి ఇచ్చోటు. ఈ రైట్ రైటే ఈ ప్లస్ చోటు రాయో నువ్వు ఎగురా చూద్దాం. రైట్ ఈ ప్లస్ చోటు, ఈ రెండో ఈ ప్లస్ చోటు ఇచ్చోటు. ఇచ్చోటు ఏమైంది? ఈ అలా మొదట ఈ అయింది, ఇచ్చోటు. సో కింద సో వచ్చింది, అశ్వం బహుళంగా వచ్చింది. అశ్వం బహుళంగా వస్తే ఇచ్చోటు. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చోటు. ఎవ్విధము రైట్ పోయంలో ఉంది. ఎవ్విధము ఎవ్విధము ఏ ఎవ్విధము ఏ ప్లస్ విధము, రైట్. ఏ ప్లస్ విధము ఎవ్విధము. తర్వాత ఈ కాలం, రైట్. పోయంలో ఉండే చదువుతున్న పద్యంలో ఉండే ఇక్కాలం. మళ్ళా ఇక్కాలం ఇక్కాలం రైట్. ఈ కాలం కా కింద కావచ్చు. ఈ కాలం ఈ రెండు పోయంలో ఉండే పద్యంలో ఇక్కాలం ఎవ్విధం రెండు ఉండే పద్యంలో ఏ ప్లస్ విధం